ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు లైవ్ లో అందిస్తారు. దత్తు, ఈ ప్రమాదం లో మొత్తం 242 మంది ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు అనేటువంటిది ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిలో గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నారు. మృతి చెందినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సాంకేతిక లోపము అని కొంతమంది పైలట్స్ కావచ్చు, సీనియర్ ఏవియేషన్ అధికారులు కావచ్చు అంటున్నారు. బట్ అలాగే కొంత అనుమానం కూడా ఉంది, ఏదో కాన్స్పిరసీ దీంట్లో ఉండుండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఓవరాల్ గా ఏంటి విశ్లేషణ ఇది? ఖచ్చితంగా రోజా ఈ ప్రమాదం జరగడం మాత్రం చాలా దారుణం, జరగను అని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఇండియాకి సంబంధించిన గతంలో ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ ఈ యొక్క విమాన సర్వీస్ చేసేది, దాని తర్వాత టాటా గ్రూప్ ఈ యొక్క విమాన సర్వీస్ సంబంధించి 2.5 క్రితం ఎయిర్ ఇండియా నడుపుతూ వస్తుంది. అయితే టాటా గ్రూప్ అంటే ఒక నమ్మకమైన సంస్థ అని భారతీయుల మీద ఒక ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం కూడా ఉంది. కానీ అదే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ విమానం ప్రమాదానికి గురవడం మాత్రం చాలా బాధాకరం. దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కనుక విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రం ప్రమాదాలు బోయింగ్ విమానాలు 3 క్యాబిన్స్ అంటే 3 రోస్ విమానంలో సీటింగ్ సిస్టమ్ ఉంటుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దాని వేగం గంటకి 600 కిలోమీటర్ల వేగం ఉంటుంది. ఈ విమానం కూలిపోయిన విమానం ఏదైతే ఉందో ఈ విమానం చూసుకుంటే కనుక టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకే కూలిపోయింది అంటారు. టేక్ ఆఫ్ అయిన తర్వాత డైరెక్షన్ తీసుకుంటుంది, యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాటికి ఉంటే కాంపాస్ అలాగే రాడార్ సిస్టమ్ ఆధారంగా ఈ విమానాలు దిశలు వెళ్తుంటాయి. ఈ సందర్భంలో లెఫ్ట్ కి టర్న్ అవ్వాలా, రైట్ కి టర్న్ అవ్వాలా అన్నప్పుడు విమానంలో కుదుపులు అలాగే కొద్దిగా క్రాస్ గా బెండ్ అవ్వడం జరుగుతుంటుంది. మీరు చెప్తున్న మనకున్న సమాచారం ఇప్పుడు దాకా వస్తున్న సమాచారం ప్రకారం తీసుకుంటే ఆ సమయంలో ఈ విమానానికి సాంకేతిక లోపం కలిసి ఉండవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. మరోవైపు విమానం నడిచేటప్పుడు మనం అందరూ ఏమనుకుంటామంటే పైలట్ ని కంట్రోల్ చేస్తాం, కానీ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత మొత్తం కంట్రోల్ అంతా కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్, పెన్ డ్రైవ్ సిస్టమ్ అలాగే రాడార్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. పైలట్ల చేతిలో కూడా ఉంది. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదం జరిగిన సంఘటన దాని పూర్వపరాలు చూసుకుంటే ఒకవేళ పక్షులు కనుక అంటే మన గాల్లో దాదాపు ఒక 2 అడుగులు ఎత్తు వరకు 1500 అడుగులు ఎత్తు వరకు గద్దలు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే దగ్గర 300 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తు వరకు కాకులు పక్షులు ప్రయాణం చేస్తుంటాయి. ప్రయాణం అంటే తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇంజిన్ కి ఏదైతే రెక్కలు పక్కన ఉన్నటువంటి ఏదో రౌండ్ గా కనబడి ఏదంటారో వాటినే విమానానికి సంబంధించిన ఇంజిన్స్ అంటారు. వాటి ద్వారానే ప్రేరక శక్తి విలువడంతో పైకి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఎదురు మెష్ కూడా ఉంటుంది. ఒక సందర్భంలో ఈ పక్షులు ఈ విమానంలో వస్తున్న ప్రజలు తాకికి ఆ పక్షులు అందులో పడినప్పుడు అవి ఇంజిన్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా మరొక ఇంజిన్ ఉంటుంది, మరొక ఇంజిన్ ఫెయిల్ అయినా మరొక ఇంజిన్ ఉంటుంది. అక్కడ మొత్తం 4 ఇంజిన్స్ ఉంటాయి. ఏదైతే ఇది బోయింగ్ విమానం కాబట్టి ఖచ్చితంగా 4 ఇంజిన్స్ ఉంటాయి. పైలట్లు కూడా 5 నిమిషాలు టేక్ ఆఫ్ రైట్ దత్తు, థ్యాంక్ యూ.